హలో ఫ్రెండ్స్, తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి కన్నులు కనపడకుండా 3 నామాలు పెద్దగా పెట్టేస్తారు. ఎందుకు అలా పెడతారని మీకు ఎప్పుడైనా ఆలోచించారా? తెలియకపోతే మన వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. దిస్ ఈస్ భానుప్రకాష్. రామానుజుల వారి కాలంలో ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహ రూపం అమ్మవారని మరియు కుమారస్వామి అని చాలా వాదనలు వస్తే, పురాణాల ఆధారంగా ఇది మహావిష్ణు అవతారమని నిరూపించి భవిష్యత్తులో మళ్ళీ ఈ సందేహం రాకుండా ఉండాలని వెంకటేశ్వర స్వామి వారి మూర్తికి 3 కట్టుదిట్టాలు చేశారు. మొట్టమొదటిది, పెద్దగా 3 నామాలు పెట్టాలి. అభిషేక సమయంలో తప్ప ఎప్పుడూ తీయరాదు. మరియు స్వామివారికి మొదటిలో శంకు చక్రాలు లేవు, వాటిని పెట్టాలి అని నిర్ణయించారు. మరియు స్వామివారి వక్షస్థలంపై అమ్మవారి మూర్తులు పెట్టాలని రామానుజుల వారు ఆదేశించారు. మరి స్వామివారి నేత్రాలు దర్శించుకోవాలి అంటే గురువారం రాత్రి స్వామివారికి పూలంగి సేవ అని జరుగుతుంది. అది అయ్యాక స్వామివారి నామాన్ని చిన్నదిగా చేస్తారు. కావున శుక్రవారం పొద్దున అభిషేకానికి గాని దర్శనానికి గాని వెళితే అప్పుడు మాత్రమే మనం వెంకటేశ్వర స్వామి వారి నేత్ర దర్శనం చేసుకోవచ్చు. ఈ విషయం కానీ మీరు మొట్టమొదటిసారిగా తెలుసుకుంటూ ఉంటే మన వీడియోని లైక్ చేసి మన వీడియో కింద గోవిందా గోవిందా అని కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో వెంకటేశ్వర స్వామి వారు కుబేరుని దగ్గర ఎంత అప్పు తీసుకున్నారో తెలుసుకుందాం.